హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అండ్ కలుగు జయ. మీ జయ ఈరోజు మీ ముందుకి సమ్మర్లోని చల్లని తీయని మంచి డిజర్ట్ రెసిపీతో వచ్చేసింది. సమ్మర్లో మనం ఎక్కువగా చేసుకుంటే ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి కదండి. ఆ డిజర్ట్ రెసిపీని ఎలా చేసుకోలేమో తీసుకున్నాం, చూద్దాం రండి. దానికోసం అయితే రోస్టెడ్ సేవియాని అయితే తీసుకున్నాం. ఇవి సన్నంగా ఉంటే సేవియా అంటారండి, మనకి కొంచెం పెద్దగా ఉన్నాయి సేమియా అంటారండి. ఇవి కూడా మనకి ఇప్పుడు రంజాన్ మాసంలోని ఎక్కువగా మసీదుల దగ్గర అమ్ముతూ ఉంటారండి ముస్లిమ్స్. వాళ్ళ దగ్గర తీసుకుంటే మంచి క్వాలిటీగా ఉంటాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అదే సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కానీ వాటికంటే మంచి టేస్ట్ అయితే ఉంటాయండి. ఇలా దొరికినప్పుడు నేను ఎక్కువగా తీసుకుని సంవత్సరం పాటు స్టోర్ చేసుకుంటానండి. మళ్ళీ రంజాన్ వచ్చే వరకు మన దగ్గర చక్కగా ఉంటాయి ఫ్రెష్గాను. అయితే నేను ఈ సేవియా అనేవి 150 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. వాటిని ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక బాండీ పెట్టి దాంట్లో ఒక 2 స్పూన్లు మంచి నెయ్యి అయితే వేసుకున్నానండి. మనం ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ నెయ్యి. అలాగే కొన్ని నట్స్ని అయితే ఇలాగా బాదం, పిస్తా, కాజుని ఇలా సన్నంగా కట్ చేసుకొని ఇలా అయితే గీలో అయితే కొంచెం రోస్ట్ చేసుకుంటున్నానండి. అలాగే మన దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చండి. నేను వేసానని ఏం లేదండి, మనం ఇంట్లో అప్పటికి ఆ టైంకి ఏముంటే అవి వేసుకోవచ్చు. చూసారు కదండి, కొన్ని అయితే నేను ఇలా తీసుకుంటున్నానండి కప్పులోకి, పైన గార్నిష్ చేసుకుంటాకి. అదే నట్స్లోని ఈ సేవియాని అయితే వేస్తున్న క్లిప్ అయితే మిస్ అయిందండి. ఒక 3-4 నిమిషాల పాటు మంచిగా ఈ ఎలాగో రోస్టెడ్ సేవియా కాబట్టి ఎక్కువగా వేయించుకోకలేదండి. కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత అయితే ఇందులోకి ఒక 4 స్పూన్లు షుగర్ వేసుకుంటున్నానండి. ఈ సేవియాకి సరిపడా టేస్ట్గా ఈ షుగర్ని వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని దీంట్లోకి మరగబెట్టిన పాలను అయితే చల్లారిన పాలను అయితే ఒక అరకప్పు వరకు తీసుకున్నానండి. వీటికి మనకి ఇలా తడిసి కొంచెం మెత్తబడాలి, అలాగని మరీ ముద్దలా అయిపోకూడదండి, పొడి పొడిగా ఉండాలి. అలా కొంచెం వేసుకుంటూ మనకి ఎన్ని సరిపోతే అన్ని వేసుకోవాలండి. అరకప్పు అని అలా కాదు, చిక్కటి పాలు వేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలాగా పొడి పొడిగా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని దించి పక్కన పెట్టుకోవాలండి. సేమియా మెత్తగా ఉండాలి, కొంచెం పొడి పొడిగా ఉండాలండి. అలా సరిపోయేలా కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ మీద ఇంకొక బాండీ పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ పాలు అయితే ఫుల్ క్రీమ్ వేసుకుంటున్నానండి. అవి మరుగుతూ ఉండడానికి ఈ లోపలనే అందులోకి అయితే ఒక పౌడర్ని అయితే తయారు చేసుకుంటున్నానండి. ఒక 10 బాదం, 10 కాజు, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి మెత్తగా పొడి చేసుకుంటున్నానండి. చూసారు కదండి, ఇలా పొడిలా అయిన తర్వాత ఇందులో కొంచెం పాలు వేసి దీన్ని పేస్ట్లా అయితే చేస్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా మనం పొడి వేస్తే ఇందులో ఉండకట్టేస్తుంది పాల్లోని. అందుకని చెప్పి నేను ఇలా అయితే కొంచెం పాలు వేసి పేస్ట్లా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. మీరు ఇలా కాకపోతే కస్టర్డ్ పౌడర్ కూడా ఒక 2 స్పూన్లు వేసైనా కలుపుకోవచ్చండి. ఇలాగా మనం నట్స్తో చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా హెల్త్కి కూడా మంచిది కదండి. ఎక్కువ నట్స్ తెలియనప్పుడు ఇలా చేసి పెట్టచ్చు. ఇలా చూసారు కదండి, ఇలా పాల్లోని ఇలా అయితే నేను కలిపేసుకున్నాను. మీరు ఇదే టైంలోని ఈ పాలు సరిపోయినంత ఒక 4 స్పూన్ల వరకు షుగర్ వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు ఎందుకు షుగర్ వేయలేదంటే నేను రోజ్ సిరప్ని అయితే ఇందులో చల్లారిన తర్వాత కలుపుతానండి. అంటే మంచి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. రోజ్ సిరప్ అన్నది కూడా హెల్త్కి మంచిది కదండి. అందుకని చెప్పి నేను రోజ్ సిరప్ ఉంది ఇంట్లో అని చెప్పి రోజ్ సిరప్ వేసుకుందాం అనుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కస్టర్డ్ పౌడర్ని కలర్ కోసం వేసుకోవచ్చండి. ఇప్పుడు అదంతా దగ్గర ఇంకా దాన్ని కొంచెం చిక్కగా ఉంటుండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అలా మళ్ళీ చల్లారే వరకు ఇలా కలుపుతూ ఉండాలని, లేదంటే పైన మేగడలా కట్టేస్తుంది కదా. చూసారు కదండి, ఈ రోజ్ సిరప్ అయితే పిల్లలకి పాల్లో కానీ సేమియాలో కానీ ఇలా కలిపిస్తే టేస్ట్గా తింటారు. రోజ్ ఫ్లేవర్తో చేసింది కదండి, అందుకని చెప్పి మీరు కావాలనుకుంటే అదే టైంలోని యాలకుల పౌడర్ కానీ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా నేను రోజ్ సిరప్లో రోజ్ ఎసెన్స్ ఉంటుంది కదండి, అందుకని చెప్పి నేను ఇంకేమీ వేయలేదు. ఇలా అయితే మనకు దానికి తగిన స్వీట్ మంచి కలర్కి వచ్చేలాగా ఒక 4-5 స్పూన్ల వరకు వేసుకుని కలుపుకున్నానండి. చూసారు కదా, ఇలా థిక్ పేస్ట్ లాగా అవ్వాలండి మన చల్లారేటప్పటికి. అలా ఉండేలాగా ముందు మనం కొంచెం పలుచగా దించుకుంటే చల్లారేటప్పటికి అలా అవుద్దండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న సేవియాని, ఈ సిరప్ని స్టెప్ బై స్టెప్ ఎలా వేసుకోవాలో నేను ఇలా బాక్స్లో తీసుకున్నాను. మీరు స్టీల్ బాక్స్లో కానీ గాజు బాక్స్లో కానీ ఎందులోనైనా తీసుకోవచ్చండి. ఒక లేయర్ అయితే వేసి బాగా నొక్కి పెట్టానండి. మనం కట్ చేసుకుంటే పీసులు ఇలా కరెక్ట్గా రావాలి కదా. పైన ఇలాగ మనం ఈ రోజ్ సిరప్ని కూడా చూసారు కదా, పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం స్వెట్ చేసుకొని పైన కొంచెం మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదండి నట్స్, అలాగే కొంచెం ఈ సేవియాల్లోవి పొడిగా ఉన్న సేమియాలు కూడా కొంచెం వేసుకొని, అలాగే కొంచెం రోజ్ పెటల్స్ నా దగ్గర ఉన్నాయని రోజ్ పెటల్స్ వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మంచి కొన్ని టేస్టీ కోసం అయితే కొంచెం కండెన్స్ మిల్క్ ఉందని వేస్తున్నానండి. ఇది ఆప్షన్ అండి, మీరు వేసుకోవాలని కూడా లేదు. చూసారు కదండి, ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ కూడా ఈ సేవియాని వేసుకొని గట్టిగా మంచిగా నొక్కి పెట్టుకోవాలండి. మనం ఇదంతా కలిపి నాకు ఒక బాక్స్కి వచ్చిందండి. ఇది పెద్ద బాక్స్ కాబట్టి సరిపోయింది, కొంచెం చిన్నవి అయితే 2 వస్తుంది. మళ్ళీ దానిపైన కూడా మనం ఇంకొక లేయర్ ఇలా సిరప్ వేసుకొని చక్కగా చూసారు కానీ ఈ థిక్ పేస్ట్ని వేసుకొని మంచిగా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి అదంతాను.
చేసుకున్న తర్వాత మంచి మనకి రోజ్ సిరప్తో చేయడం వల్ల మంచిగా రోజ్ కలర్లో ఉండడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదండి. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే మంచి డిజర్ట్ రెసిపీ అండి. మళ్ళీ ఉన్న నట్స్ అన్నీ ఇలా వేసుకొని కొంచెం సేవియాని కూడా పైన ఇలాగా గార్నిష్ కింద వేసుకొని రోజ్ పెటల్స్ని అలాగే కొంచెం కండెన్స్ మిల్క్ రోజ్ సిరప్ని కూడా గార్నిష్ చేసుకుంటే మంచిగా మనకి కలర్ఫుల్గా లుక్గా ఉంటుందండి. పిల్లలు కూడా చక్కగా తింటారు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా తింటే ఇంత మంచి డిజర్ట్ని మనం చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఎవరైనా. చూసారు కదా, ఇలా మనం పీసులు కట్ చేసి కూడా పైన కూడా వేసుకోవచ్చండి. చూడండి, నేను మరీ ఎక్కువగా స్వీట్ అయిపోద్దని చెప్పి అలా కాకుండా నేను మీడియంగా ఉండేలాగా చేశానండి. మీరు మీ తినే టేస్ట్ని బట్టి స్వీట్ని అన్నది వేసుకోవచ్చు. చూసారు కదండి, చూస్తుంటే మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఇలాగ ఉన్న మొత్తం చక్కగా అన్నీ ఇలా గార్నిష్ చేసుకొని మన దగ్గర ఏముంటే వాటితోనే చేసుకోవచ్చు అండి. చూసారుగా ఫ్రెండ్స్, మన రోజ్ సిరప్తో చేసుకున్న సేవియా డిజర్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా దీన్ని బాక్స్లో పెట్టి మూత పెట్టేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో 2 గంటలు కానీ 1 గంటన్నర కానీ అలా పెట్టుకొని చల్లగా తినొచ్చు, లేకపోతే ఇలాగైనా కట్ చేసుకొని తినొచ్చండి. ఇలా అయితే కొంచెం మనకి క్రిస్పీగా తగులుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల కొంచెం కూల్గా ఉంటుందండి. చూసారు కదండి, ఒక 2 అవర్స్ అలా అయిన తర్వాత అయితే నేను ఇలా మధ్యాహ్నం టైంలో తీసుకుంటే మంచిగా ఎండలోనే చల్లగా తినడానికి అయితే బాగుంటుంది కదా. ఇలా స్పూన్తో ఇలా కట్ చేసి ముక్కల్లా తీసుకొని చక్కగా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఇంతేనండి, మన సేవియాతో రోజ్ సిరప్తో చేసుకున్న డిజర్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. నేను ఎలా చేశానో చూశారు కదా. మీరు కూడా అలా ట్రై చేసుకొని మీకు ఎలా వచ్చిందంటే కామెంట్ బాక్స్లో తెలపండి. వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందని నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి మంచి న్యూస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.